కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎవరిని కదిలించినా కన్నీటి సంద్రమే ఊబికి వస్తోంది. గమ్యానికి చేరకుండానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ మృత్యు శకటాన్ని ఎక్కేటప్పుడు ఆనందంతో వీడ్కోలు పలికిన కళ్ళు ఇప్పుడు కన్నీటి పర్యాంతం అవుతున్నాయి. చనిపోయిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు, తల్లి కొడుకులు కూడా ఉన్నారు. ఎన్నో ఆశలతో పయనమైన వారి ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. దీంతో వాళ్ల కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో కుటుంబాలను కకావికలం చేసింది. కొంతమందికి కన్నబిడ్డల్ని, ఇంకొంతవరికి కన్నవారిని దూరం చేసింది. ఆ ఇద్దరు తల్లి కొడుకులు పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చారు. దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బంధువులతో సరదాగా గడిపారు. ఎన్నో సంతోషాలను పంచుకొని తిరిగి వారింటికి పయనమయ్యారు ఇద్దరు. కానీ అదే వారికి చివరి జర్నీ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పటాన్ చెరువుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో తల్లి ఫిలోమినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు. తల్లి కొడుకులిద్దరూ బెంగళూరులో నివాసముంటున్నారు. దీపావళి పండుగ నిమిత్తం బెంగళూరు నుంచి కూతురు పద్మ దగ్గరకు తల్లి ఫిలోమినన్ బేబీ వచ్చింది. పండుగ అనంతరం తల్లిని తీసుకువెళ్లటానికి బెంగళూరు నుంచి కుమారుడు కిషోర్ కుమార్ పటాన్ చెరువుకు వచ్చారు. తల్లితో కలిసి బెంగళూరు వెళ్లేందుకు పటాన్ చెరువులోని కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. కానీ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులిద్దరూ మృత్యువాత పడ్డారు. బస్సు ప్రమాదం తెలిసిన కూతురు కన్నీరు మున్నీరుగా విలపించింది. ఒకేసారి తల్లి సోదరుణ్ణి కోల్పోవటంతో ఆమె గుండెల విసేలా రోధించటం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. మరోవైపు మేనమామ ఇంటికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధాత్రి కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసింది. అలాగే యాదాద్రి జిల్లా గుండాల గ్రామానికి చెందిన అనూషారెడ్డి దీపావళి సందర్భంగా సొంతూరుకు వచ్చింది. పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని తిరుగు ప్రయాణమైంది. కానీ అదే ఆమెకు చివరి ప్రయాణమని తెలుసుకోలేకపోయింది. ఇటు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం కూడా మంటల్లో సజీవ దహనం అయ్యింది. జిల్లాలోని గొల్లవారిపాలెంకి చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి కావేరీ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. బస్సు ప్రమాదంలో రమేష్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రమేష్ సొంతూరు గొల్లవారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇలా మృత్యువాత పడిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వీళ్ల కుటుంబాలకు సమాధానం చెప్పేదెవరు? వాళ్లను సముదాయించేది ఎవరు?